హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఏంటంటే ఈ విషయం వల్ల ఒక క్లారిటీ అనేది మీకు నాకు మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో, సో యాజ్ ఎ బిజినెస్ పర్సన్ కింద సో నేను అది క్లియర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఏ ఫుడ్ బిజినెస్ అయినా ఎవరం కూడా తొందరగా యాక్సెప్ట్ చేయలేము. కొత్తగా వచ్చారంటే వీళ్ళు ఎలా తయారు చేస్తారు, ఏంటి, ఏం యూస్ చేస్తారు, అసలు ఎవరు వీళ్ళని ట్రస్ట్ చేయొచ్చా లేదా, ఆర్డర్ చేసాక వీళ్ళు పంపిస్తారా లేదా, లేదంటే మన మనీ వేస్ట్ అవుతాయి, ఇలా మనకి 100 రకాల ఆలోచనలు వస్తాయి. ఇన్ కేస్ ఫుడ్ బాగోకపోతే మనం వీళ్ళని అడగొచ్చా, ఒకవేళ ఆర్డర్ చేశాక అసలు వీళ్ళు మనకి ఆర్డర్ పంపిస్తారా లేదా, పంపించకపోతే మనం లాస్ అవ్వడమే కదా, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేద్దాము అని ఈ వీడియో చేయడానికి జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పటి వరకు నేను చూసింది ఏంటంటే, ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు సక్సెస్ అయ్యింది అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు ఇంతకుముందు యూట్యూబర్స్ అయి ఉంటారు. సో వాళ్ళు మీ అందరికీ కూడా తెలిసిన పర్సన్స్, వాళ్ళు మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ వాళ్ళ ఇంట్లో విషయాలు కానీ, వాళ్ళ పర్సనల్స్ని కానీ, లేదా వాళ్ళ ప్రొఫెషనల్స్ని కానీ, లేదా వాళ్ళంటూ ఒక థీమ్స్ని చేసుకుంటూ కూడా మీ ముందుకు వాళ్ళు వచ్చి సో వాళ్ళ మీద ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఒక న్యూ పర్సన్ వచ్చేసి నేను బిజినెస్ లాంచ్ చేశాను, నాకు సపోర్ట్ చేయండి అనడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే ఒక ట్రైల్ అన్నమాట. సో ఇదేంటంటే యాక్చువల్గా నేను ఇంతకుముందు ఒక కార్పొరేట్ స్కూల్లో నేను ఒక టీచర్గా వర్క్ చేశానండి. 15+ ఇయర్స్కి 15+ నా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి. అయితే ఏమైందంటే, సరే మనకంటూ ఒక లైఫ్ చేంజ్ ఉండాలి అని చెప్పేసి ఇయర్ అది డ్రాప్ అయిపోయి మా మమ్మీ వాళ్ళు పికిల్స్ అవి చేస్తూ ఉంటారు. ఓకే అమ్మ మనం కూడా ట్రై చేద్దాం, అసలు ఏంటి ఈ పికిల్స్ అనేది బాగుంది అంటున్నారు. సో మనం చేసే పికిల్స్ అందరూ యాక్చువల్గా పికిల్స్ కంటే నేను నాన్ వెజ్ ఐటమ్స్ అయితే సూపర్ చేస్తాను, చెప్తాను కదా. వెజ్ అయితే మనకి నాన్ వెజ్ అయితే బాగా చేస్తాను. సో అలా నాన్ వెజ్ ఐటమ్స్లో చేస్తూ నాన్ వెజ్ పికిల్స్ స్టార్ట్ చేసాము. దాంట్లో మేము సక్సెస్ అయ్యాము. మా దగ్గర చికెన్ పికిల్ చాలా బాగుందని చెప్పేసి టేస్ట్ చేసిన వాళ్ళు రివ్యూ ఇచ్చారు. సో అలాగే వెజ్లో కూడా పికిల్స్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. నమస్తే అండి, నా పేరు పుష్ప, మాది వెస్ట్ గోదావరి, ఏలూరు అండి. సో మేము రీసెంట్గానే పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసాము. మాది ఏలూరు 1 టౌన్ అండి. మీరు మమ్మల్ని కంపల్సరీ 100% ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. సో ₹1 వాల్యూ ఏంటనేది నాకు తెలుసు. సో మేము అన్ని టైప్స్ ఆఫ్ వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ చేస్తాము. సో నాన్ వెజ్ పికిల్స్ అయితే ఎప్పటికప్పుడు ఒక 10 kgs చేస్తామండి వీక్లీ వన్స్. అవి షాప్స్కి అవి ఇస్తూ ఉంటాము. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ మేము షాప్స్కి ఇస్తూ ఉంటాం, మా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ వాళ్ళకి. సో వాళ్ళందరి దగ్గర కూడా ఉన్నాయి. యాక్చువల్గా మా పికిల్స్ నేమ్ వచ్చేసి మన పచ్చళ్ళు.